ప్రియమైన టీవీ ప్రేక్షకులకు నజరేయుడైన యేసు నామమున శుభములు అందజేస్తున్నాను. ఈ దిన ధ్యానము కొరకు దేవుడు మన కొరకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి 33 వచనముల వరకు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఈ వాక్యానుసారము మనము తెలుసుకుంటున్నది ఏమిటంటే, యేసు ప్రభు ఈ విధముగా చెబుతున్నాడు, మొదట నీవు దేవుని రాజ్యమును అందలి నీతిని వెదకాలి. వెదికి పట్టుకొని దాని ప్రకారము నీవు అనుసరించాలి. అప్పుడు నీవు తినడానికి, నీవు త్రాగడానికి, నీవు ధరించడానికి కావలసినటువంటివన్నీ ఆ వెనక నీ వద్దకు వస్తాయి అని చెప్పి యేసు ప్రభు ఖండితముగా మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము చేయవలసిన పని ముఖ్యముగా ఏమిటంటే, దేవుని రాజ్యమును దేవుని నీతిని వెదుగుతూ ఉండటమే మన యొక్క పని. కాబట్టి ఈ దిన ధ్యానాంశముగా మనము తీసుకుంటున్నటువంటిది దేవుని రాజ్యమును దేవుని నీతిని వెదకుట. అయితే దేవుని రాజ్యమును నీతిని ఎలా వెదకాలి అని మీరు ప్రశ్నించవచ్చు. ప్రభువు ఏమి చెప్పినా కానీ దానిని మనకు అర్థము కానట్టుగా ఒక్క ముక్క చెప్పి విడిచిపెట్టలేదు. చెప్పిన ప్రతి అంశమును తాను ఆచరించి చూపించాడు మనకు మాదిరిగా. కాబట్టి దేవుని రాజ్యమును నీతిని వెదకుటలో కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గములను ఈ దినమున మనము తెలుసుకోవడం అవసరమై ఉన్నది. మొదటిది ఏమిటంటే, మనము పెందలకడ లేవాలి. లేవగానే ఏ మనిషిని చూడకముందు, ఏ మనిషితోనూ మాట్లాడకముందు ముందుగా దేవుని సన్నిధిని కూర్చొని దేవునితో మాట్లాడాలి. దేవుని ముఖ దర్శనము మనము చేసుకోవలసిన వారమై ఉన్నాము. కాబట్టి యేసుక్రీస్తు ఈ విషయాన్ని ఆచరించి ఏ విధంగా చెప్పాడంటే, మార్కు 1:35 మీరు చూసినట్లయితే, యేసుక్రీస్తు పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రతి దినము. ఆ అలవాటును మనము కూడా మనలో పెంపొందించుకోవాలి అని ఆయన మనకు మాదిరి చూపించి ఉన్నాడన్నమాట. మరి మనము ఏ అరణ్యానికి, ఏ కొండకు, ఏ తోటకు వెళ్ళగలమో పొద్దున్నే లేచి మనకు అలాంటి అవకాశం లేదు కదా. అందుకని ప్రభువు మనకు వీలుగా మత్తయి 6:6 చెప్పి ఉన్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. కాబట్టి మనం ఏ అరణ్యానికో, కొండకో, తోటకో పోన అవసరం లేదు. పెందలకడ లేవాలి. దేవుని సన్నిధిలో మన గృహములోనే కూర్చొని దేవునికి ప్రార్థన చేయవచ్చును అని చెప్పి ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నట్లు ఈ లేఖన భాగంలో చూస్తున్నాము. దేవుని రాజ్యంను నీతిని వెదకాలంటే ముఖ్యమైనటువంటి మొట్టమొదటి మార్గము ఉదయం పెందలకడ లేచి దేవునికి ప్రార్థన చేయుట అని యేసు ప్రభు ఈ విధంగా చేసి చూపించి చెప్పి ఉన్నాడు. మరి దేవుడైన యెహోవా కూడా ఈ విషయాన్ని గురించి బైబిలులో 2 గ్రంథములలో చెప్పి ఉన్నట్లు చూస్తాము. మొదటిది విలాప వాక్యములు 2:19 చూస్తాము. అక్కడ
దేవుడైన యెహోవా ఈ రీతిగా అంటున్నాడు, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అని ఇక్కడ చెప్పాడు. మరి ఒక చోట ఇర్మియా 9:20-21 స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది అని చెప్పి దేవుడైన యెహోవా కూడా సెలవిస్తున్నాడు. పెందలకడ లేచి దేవుని సన్నిధిలో కూర్చొని మన గృహములోనే మనము ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే సాతానుడు అనబడేటువంటి దుష్ట శక్తి, అంటే అతడు సర్పరూపములో తెల్లవారుజామున మన కిటికీల గుండా గృహములోనికి ప్రవేశించాలని చూస్తూ ఉంటాడు. ఒకసారి అతడు ప్రవేశించాడు అంటే మన ఇండ్లలో అపజయము, అపకీర్తి, అవమానము, కీడు, మరణము ఇలాంటివన్నీ కూడా మనకి దాపురిస్తాయి. అలాంటి వాటిని మనలో ఏర్పాటు చేయవాడు సాతాను. కాబట్టి సాతాను ప్రవేశాన్ని అరికట్టడం కోసము మనము తెల్లవారుజామున లేచి దేవునికి నీళ్లు క్రొమ్మరించిన విధంగా మన కంటి నీటిని క్రొమ్మరిస్తూ రోదన ధ్వని చేస్తూ మన చేతులు ఆకాశమునందున్న దేవుని వైపు ఎత్తి ఆయనకు మొరపెట్టుట అవసరము. మనము క్షేమముగా ఉన్న రోజుల్లో కూడా మనము ఆ రీతిగా ఉదయం పెందలకడ లేచి ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే క్షేమము అనుగ్రహించబడుతూ ఉంటుంది. ఎప్పుడో కీడు వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం కాదు గాని, రాకముందే నీ క్షేమకాలమందే నీవు అనుదినము ఈ రీతిగా పెందలకడ లేచి ప్రార్థన చేసే అలవాటు అవసరము అని దేవుడైన యెహోవా కూడా దీని యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. మరి బైబిలులో భక్తులైనటువంటి వారు కూడా దేవుడు చెప్పిన విధముగా తెల్లవారుజామున లేచి ప్రార్థనలు చేసి దేవుని ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారిని గురించి కూడా మనము తెలుసుకొనుట అవసరమై ఉన్నది. ప్రతి ఉదయము పెందలకడ లేచి దేవుని సముఖములో కూర్చొని ప్రార్థించుట గురించి భక్తులైన వారిలో దావీదు కీర్తనలు 5:3 దావీదు ఇలాగున అంటున్నాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి యుందును అని అంటున్నాడు. అంటే ఈ మాటలను బట్టి దావీదు ఎంత ఆసక్తిగా ఉదయముననే ఇంకా చీకటి ఉండగానే లేచి ఏ రీతిగా దేవుని సన్నిధిలో కూర్చొని తన కంఠస్వరమును ప్రార్థన రూపములో దేవునికి వినిపింపజేస్తున్నాడో ఈ చోట చెప్పబడి ఉన్నది. మరి ఒక చోట కీర్తనలు 6:6 ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది అని అంటున్నాడు. అంటే దావీదు నిజంగా ఎన్నో యుద్ధాలు చేసిన వాడు. దావీదుకు శత్రు భయము ఎక్కువగా ఉండేది. అందుచేత అతడు ఎల్లప్పుడూ దేవునికి కన్నీటి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. కన్నీరు ఎంతగా విడిచేవాడంటే రాత్రులందు నిద్ర పట్టక దేవా దేవా అంటూ కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీటి ప్రవాహము వలన తను పడుకున్నటువంటి పరుపు పైకి తేలిపోయేది. అంటే అంతగా కన్నీటిని దావీదు కారుస్తూ దేవునికి ప్రార్థన చేసేవాడు అని చెప్పి మనము గ్రహించవచ్చు. ఇదే విషయాన్ని దేవుడైన యెహోవా కూడా స్త్రీలకు చెబుతున్నాడు. ఎందుకంటే స్త్రీలు ముఖ్యంగా కుటుంబ క్షేమానికి ఆధారమైనటువంటి వారు.
వారికి ఎక్కువ సమయం ఉంటుంది దేవునికి ప్రార్థన చేయటానికి. పురుషులైతే ఇంటి వ్యవహారాలు చూడడం కోసం కానివ్వండి, ఉద్యోగం చేయడం కోసం కానివ్వండి, ఎక్కువ సమయము ఇంటికి వెలుపల గడపవలసి ఉంటుంది. కానీ స్త్రీలు అలా కాదు. వారు ఎక్కువగా ఇంటి యందు ఉంటూ ఉంటారు గనక దేవుని సన్నిధిలో మొరపెట్టుటకు వారికి ఎక్కువ సమయము దొరుకుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలను ఉద్దేశించి ప్రత్యేకముగా దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు, మీరు రోదనము చేస్తూ నాకు ప్రార్థన చెయ్యండి అన్నాడు. అలాగే మీ కుమార్తెలకు కూడా ఈ రోదన విద్యను నేర్పించండి ఎప్పటి నుండి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కుమార్తెలు బాల్య దశ నుండే దేవుని సన్నిధిలో మొరపెట్టుట, రోదనము చేయుట అనేది నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళు కూడా కుటుంబస్తులు అవుతారు, గృహిణులు అవుతారు. వారి గృహము యొక్క క్షేమము వారి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వారు తెల్లవారుజామున లేచి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయాలంటే వారికి రోదన విద్య నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ విద్యను తల్లిదండ్రులే వారికి నేర్పాలి గనక స్త్రీలారా మీ కుమార్తెలకు రోదన విద్య నేర్పుడి అని చెప్పి దేవుడైన యెహోవా యిర్మీయా గ్రంథంలో సెలవిచ్చి ఉన్నాడు. ఇంకా దావీదు మరి ఒక మాట అంటాడు. 119వ కీర్తన 148వ వచనంలో, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకు నా కన్నులు రాత్రి జాములు కాకముందే తెరుచుకొందును అంటున్నాడు. చూడండి, మనకి తెల్లవారుజామున 4 గంటలకు లేచి ప్రార్థన చేద్దామని అనుకుంటాము. కానీ మనము నిద్ర మత్తు వలనను తిండి మత్తు వలనను ఆ సమయానికి లేవలేకపోతూ ఉంటాము. కానీ దావీదు అలా కాదు. ఏ మత్తు లేకుండా అతడు ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసుకోవాలా అని చెప్పి గొప్ప ఆసక్తి కలిగి ఉన్నాడు గనుక తాను నిర్ణయించుకొని పడుకున్నప్పుడు తెల్లవారుజామున అతని కండ్లు వాటికవే ఆ సమయానికి విచ్చుకుంటాయి, అతనిని మేల్కొల్పుతాయి అని చెప్పి దావీదు సెలవిస్తున్నాడు. కాబట్టి అలాంటి ఆసక్తి, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు దేవుని ముందు కూర్చొని ప్రార్థన చేద్దామా, మన అవసరాల కొరకు ఆయనే తీర్చవలసి ఉన్నాడు గనుక ఆయనను వేడుకుందామా అన్నటువంటి ఆ గొప్ప తృష్ణ మనము కలిగి ఉండాలి. కోరహు కుమారులు కూడా 42వ కీర్తనలో అంటారు కదా, దేవా దుప్పి నీటి మడుగుల కొరకు ఆశగొని ఉన్నట్లు నా ప్రాణము నీ సన్నిధి కొరకు ఆశగొనుచున్నది అని వారు చెబుతూ ఉన్నారు. అలాగుననే మనము కూడా మన అవసరాల నిమిత్తము ఏ మనిషి దగ్గరకు పోనవసరం లేదు, ఏ మనిషి సహాయాన్ని మనము అడగని అవసరం లేదు. తెల్లవారుజామున లేవడము, లేవగానే దేవుని సన్నిధిలో కూర్చొని కన్నీటిని ఒలకబోస్తూ ప్రార్థన చేస్తూ మన అవసరాలు అడిగినట్లయితే మన కన్నీటి ప్రార్థనకు దేవుడైన యెహోవా చెలించిపోతాడు. ఆయన ఆగలేడు, కనికరము గల ప్రభువు ఆయన. కాబట్టి మన పట్ల కనికరము చూపిస్తాడు, మన అవసరములను తప్పకుండా తీర్చగల దేవుడు మనకు ఉన్నాడు అని మనము విశ్వసించవలసి ఉన్నది. కన్నీటి ప్రార్థన యొక్క ఆవశ్యకతను యేసుక్రీస్తు కూడా ఈ రీతిగా చూపి ఉన్నాడు. హెబ్రీయులు 5:7 ఆయన దేవుని కుమారుడై ఉండియు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను చేసి భయభక్తులు కలిగి ఉండెను అని యేసు ప్రభువు గురించి చెప్పబడి ఉన్నది. మరి సాక్షాత్తు దైవ కుమారుడైన యేసు క్రీస్తునకే అంతగా
కన్నీటి ప్రార్థన చేయవలసిన అవసరం పట్టినప్పుడు మామూలు మనుషులమైన మనకు ఇంకెంత అవసరమై ఉన్నది అనేది మనం గ్రహించవలసి ఉన్నాము. అలాగే యోబు విషయము మొదటి అధ్యాయములో మీరు చూస్తారు. యోబు ప్రతిదినము అరుణోదయమున లేచి తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారి నిమిత్తము దహన బలులు ప్రతి దినము అర్పించుచు వచ్చాను అని వ్రాయబడి ఉన్నది. యోబు కూడా అరుణోదయమున లేచేవాడు. అరుణోదయము అంటే సూర్యకిరణాలు భూమి మీద ప్రసరించేటువంటి సమయము, తెల్లవారుజాము. ఆ సమయములో సూర్యుడితో పాటు యోబు కూడా లేచిపోయేవాడు. ప్రతి దినము తన 10 మంది కుమారుల నిమిత్తము ఆయన ప్రతి ఒక్కరి కొరకు ప్రాయశ్చిత్తార్థ బలులు అర్పిస్తూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ రీతిగా మనందరము కూడా మన అవసరముల నిమిత్తము దేవుని సన్నిధిలో ఉదయమున లేచి ప్రార్థన చేయుట ఎంతైనా అవసరమై ఉన్నది అని తెలుసుకున్నాము. ఇదే దేవుని రాజ్యము యొక్క నీతి. మరి ఒక నీతి ఏమిటంటే మనము సహనము చూపవలసి ఉన్నాము. యేసుక్రీస్తు ఈ విషయంలో చూపినటువంటి మాదిరి 1 పేతురు 2:21 నుండి 23 వచనములలో చూద్దాము. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, సహనము చూపించాడు. ఈ రీతిగా మనము కూడా సహనము చూపుట అనేది దేవుని యొక్క నీతి అయి ఉన్నది. యోబు చూపించినటువంటి సహనము మొదటి అధ్యాయము యోబులో మనం చూస్తాము. అతడు పశువులను, పొలాలను, భవనాలను, సంతానాన్ని సమస్తాన్ని ఒక్క దినమందే కోల్పోయాడు. ఆ పైన సాతాను వచ్చి అతని శరీరం అంతటా పెద్ద పెద్ద కురుపులు, దురదలు కలిగించాడు. మానసికంగా, శారీరకంగా కూడా ఆ రీతిగా ఎన్నో బాధలు అనుభవిస్తున్నటువంటి యోబును చూసి అతని భార్య వచ్చి, ఎందుకు ఇన్ని బాధలు పడుతూ నీవు బ్రతకడము,